నీలోజిపల్లి నుండి సిరిసిల్ల వరకు మహాపాదయాత్ర చేశాం. నంది కమాన్ ముట్టడి చేశాం. ఎన్ని ఉద్యమాలు చేసినా నిర్వాసితులకు మొండి వైఖరే అవలంబించింది ఆ ప్రభుత్వం. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ అత్తగారు ఊరు కొదురుపాక. మరి ఇక్కడికి న్యాయం ఇక్కడనే అల్లుడు. మరి సంతోష్ ఈ ఊరి కొదురుపాక మనవడు, కల్వకుంట్ల కవిత ఈ ఊరు మనవరాలు. నిర్వాసితులకు చేసింది ఏమీ లేదు. ఆనాడు 10 సంవత్సరాల ప్రభుత్వంలో కొట్లాడి 18 సంవత్సరాలు నిండిన యువకులకు ప్యాకేజ్ ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి 44944/2018 WP ద్వారా 4231 మంది యువకులకు 2 లక్షల రూపాయలు కొట్లాడి హైకోర్టు ద్వారా నిర్వాసితులకు ఇప్పించడం జరిగింది. ఈ నిర్వాసితుల పక్షాన కొట్లాడితే ఎన్ని ఉంటాయన్నా? దాదాపు 20-25 ఉంటాయా? నా మీద 23 కేసులు. దేనికి భయపడలే? నా అన్న మీద, జీవితమే పోరాటం మీద, మా అనుచరుల మీద, అందరి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించారు. ఎవరి ఇంటి మీద దాడి చేయలే, కత్తులు తట్టు పొడవలే, 307 పెట్టి జైల్లో కూడా పంపించారు. అయినా భయపడలేదు. ఆనాడు ఆ ప్రభుత్వమే కొట్లాడి నిర్వాసితుల పక్షాన నిర్వాసితులకు న్యాయం చేశామే తప్ప ఏనాడు కూడా భయపడలేదు.